నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేయటం అనేది కరెక్ట్ ఆలోచనేనా అనేది చాలామంది మనల్ని క్వశ్చనింగ్ ద్వారా అడుగుతూ ఉన్నారండి, ఫోన్ కాల్స్ ద్వారా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా రేట్లు తగ్గిపోతాయి అనే ఒక ఇదిలో అయితే చాలామంది ఆలోచిస్తూ ఉన్నారండి. ముఖ్యంగా మనం గమనిస్తే నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పున్నాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి 2024 జూన్కి ముందు ఉన్న పరిస్థితి వేరు, జూన్ తర్వాత ఉన్న పరిస్థితి వేరు. జూన్ తర్వాత ఏంటంటే ర్యాపిడ్గా రేట్స్ అనేవి పెరిగినాయి. అన్ఫార్చునేట్గా చాలా హై గ్రోత్లోకి అనేది రేట్లు అంటే సామాన్యుడు కొనలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి చాలామంది అనుకున్నారు. జరిగిన విషయం కూడా అదే. కాలక్రమేణా ఏంటంటే సెకండ్ ఫేజ్ పూలింగ్ వల్లనే కానివ్వండి, వేరే ఇతర కారణాల వల్ల కానివ్వండి, యాక్టివిటీ లేట్ అవటం వల్ల కానివ్వండి, ప్రైజెస్ అయితే డ్రాప్ అయినాయి అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. డ్రాప్ అయినది ఎక్కడ అని అంటే మీది ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియాలో చూస్తే కనుక అంటే N12 రోడ్కి ఈస్ట్ సైడ్న, N11 రోడ్కి వెస్ట్ సైడ్ని కనుక మీరు అంటే N11 రోడ్కి ఈస్ట్ సైడ్న, N12 రోడ్కి వెస్ట్ సైడ్ అనేది మనం కనుక గమనిస్తే అక్కడెక్కడ కూడా ప్రైస్ అనేది డ్రాప్ లేదండి. స్టిల్ ఈ రోజు కూడా 60,000కు కమర్షియల్ ప్లాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇట్ మీన్స్ మనం కోర్ క్యాపిటల్ ఏరియా రాయపూడి, కొణవరాజుపాలెం, వెలగపూడి రెవెన్యూలు కనుక మనం వాటి గురించి కనుక మాట్లాడుకుంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో అయితే ఏం డిమాండ్ అయితే ఏం తగ్గలేదండి. అలానే ప్రైస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఏదైతే లీస్టెడ్ ఏరియాస్ ఉన్నాయండి, చివరి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అనంతవరం, నెక్కల్లు అంటే బౌండరీస్ ఏరియాస్ అని చెప్పొచ్చు, అలానే నిడమర్రు, ఈ రెవెన్యూలకు సంబంధించి మాత్రమే 30,000కి లోపుగా 25,000 నుంచి 30,000కి లోపుగా ప్లాట్ల అమ్మకాలు, కొనుగోలు ఈ రెండే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయండి. మేజర్గా మన మార్కెట్లో కనుక గమనిస్తే అయితే లో ప్రైజ్లో జరుగుతుందో లేదా హై ప్రైజ్లో జరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఒక పీక్స్ టైం, ఒక థిన్ లైన్ అండి. ఇది ఈ టైంలో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే రానున్న టైంలో జరిగే గ్రోత్ని బేస్ చేసుకొని, జరిగే డెవలప్మెంట్ని బేస్ చేసుకొని, వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని బేస్ చేసుకొని మన యొక్క గ్రోత్ అనేది పెరుగుతుంది. మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఇందులో ఏంటంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎట్లాంటి సందేహించాల్సిన పని లేదు. కాకపోతే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము లోన్స్ తీసుకొచ్చి కానీ, అప్పు తీసుకొచ్చి కానీ ఇక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఆలోచన. రానున్న కాలంలో లోన్స్ అనేవి గవర్నమెంటు బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతూ ఉంది. అలానే ఆ లోన్స్ ప్రొవైడ్ అయితే కనుక చాలా వరకు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో చాలా సేఫ్టీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకునే దానికన్నా ఆ లోన్స్ రావడానికి ఏంటంటే ఈ మేజర్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, వీటికి సంబంధించిన యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంది. రానున్న సంవత్సర కాలంలో మనకి లోన్స్ కూడా ప్రొవైడ్ అవుతాయండి. ఇప్పుడున్న సమయం అయితే అంటే మీకున్న డబ్బులు, మీకు ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదండి. థ్యాంక్ యూ.